అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ సంతాప సభ. ఆ సభకు మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ హాజరుపడ్డారు. నిన్న కేసీఆర్ గారు అక్కడికి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిండ్రు. మీకు మేమున్నాం అండగా, అధైర్యపడొద్దు, ఎప్పటికీ ధైర్యం కోల్పోవద్దు అని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకి వాళ్ళ పిల్లలని దగ్గర తీసి పిల్లల్ని ఓదార్చిండు. వాళ్ళ తల్లికి ధైర్యం చెప్పొచ్చిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వీళ్ళ సంతాప సభ. ఆ సభకు హరీష్ రావు గారు పోయినరు, కేటీఆర్ గారు పోయినరు. నిజంగా అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈయల్ల కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే ఆ ఎమోషన్ తట్టుకోలేకపోయారు. ఎందుకంటే 2 దశాబ్దాలుగా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నది, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కొనసాగుతూ ఉన్నది. ఉద్యమంలో కలిసి పనిచేసిండ్రు. ఎన్నికల టైంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోసము హరీష్ రావు గారు పరితపించిండ్రు. ఇవన్నీ చూసుకుంటూ పోతే ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటా ఒక్కసారిగా కంటనీరు పెట్టుకున్నారు. ఆ రోజు అంతిమయాత్రలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. సరే, ఇదంతా పక్కకు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి చాలామంది మాట్లాడిండ్రు. ఇవాళ నిన్నటి నుంచి జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే నిజంగానే పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేసి చేసింది కాంగ్రెస్ సర్కార్. ఆయన కావాల్సుకొని ఆయన టార్గెట్ చేసి ఆయన ఇబ్బంది పడేలా చేసి ఆయనకి పరిస్థితి వచ్చేలాగా చేసింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి నిన్న రాత్రి జరిగిన ఘటన ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి అందరికీ అర్థమవుతా ఉన్నది. ఏంది ఆ ఘటన ఏంది అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది, రైట్? గత ఏడాది అంటే 2025 సంవత్సరంలో అదే జూలై 31వ తారీఖు నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ సర్కార్ చేస్తున్న అవినీతి ఏదైతే ఉన్నదో, సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతి కానీ, బంకర్ బెడ్స్కు సంబంధించిన అవినీతి కానీ, సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి కానీ ఇదంతా బయటపెట్టిరు లాస్ట్ ఇయర్ జూలైలో. ఈ జూలై వచ్చే వరకు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఓడిపోయినా అని చెప్పేసి ఓడిపోయినా అని చెప్పేసి బాధ వల్లే అయ్యో నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు ప్రజలు అని చెప్పేసి ఏనాడు బాధ వల్లే పెద్ది సుదర్శన్ రెడ్డి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిలదీస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు, నిలదీసుడు నచ్చదు కదా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు. ప్రశ్నించడు నచ్చదు కదా. ప్రశ్నిస్తున్నోళ్ళు టార్గెట్ అవుతారు, నిలదీస్తున్నోళ్ళు టార్గెట్ అవుతారు. వాళ్ళకి ఏదైనా అంటగట్టడానికి సిద్ధపడతారు. అయితే ఈ సివిల్ సప్లై శాఖలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినప్పటి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయిపోయిండు. అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ది సుదర్శన్ రెడ్డిని కళ్ళల్లో పెట్టుకున్నాడు స్టార్ట్ చేసిండు. ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు గాను కాంట్రాక్టర్లను ఎగదోసిర్రు అని చెప్పేసి ముచ్చట్లు కూడా వినబడ్డాయి. ఎవరో బోర్వెల్స్ వాళ్ళు కూడా టెంట్ వేసుకొని కావాల్సుకొని పెద్ది సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిరని ముచ్చట్లు కూడా వినబడ్డాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే హాస్పిటల్లో పడ్డాడో ఆయన టెంట్ వీక్కొని అక్కడ నుంచి పరారయిండు కూడా అని చెప్పేసి మాట్లాడుకున్నారు చాలామంది. అయితే వాసవి ఏదో బిల్డర్స్కి సంబంధించిన జాగా ఏదైతే ఉన్నదో ఆ జాగా పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు లేకపోతే వ్యాపారవేత్తలు అమ్ముకున్నారు. దాని మీద ఈ కాంగ్రెస్ వాళ్ళ కన్ను పడ్డది, కొంతమంది కాంగ్రెస్ నాయకుల కన్ను పడ్డది. ఆ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటోళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు. అంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు ఇదంతా ప్రెస్ మీట్ పెట్టి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే హాస్పిటల్లో పడ్డాడో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చెప్పుడు జరిగింది. మనం కూడా చెప్పుకున్నాం, పెద్ది సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్చర్ పెట్టింది, కాంగ్రెస్ సర్కార్ టార్చర్ పెట్టింది. ఈ ఏదైతే ఆయన మీద హైదరాబాద్లో కేసు నమోదు చేసి ఆయనను అక్యూజ్డ్గా చేర్చాలి అని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాపారులైన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలని చెప్పేసి ఇబ్బందులు పెట్టిర్రు అని చెప్పేసి చాలా వార్తలు బయటకు వచ్చినాయి. తర్వాత తీగలాగితే డొంక గదినట్టు ఒక్కొక్కటి బయటకు వచ్చింది. తర్వాత పాపం పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు,
ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మేమున్నాం పెద్ది సుదర్శన్ రెడ్డికి అండగా, పెద్ది సుదర్శన్ ప్రాణాలను ఎలానైనా కాపాడుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో కనబడ్డది. హనుమకొండ రోహిణి హాస్పిటల్ నుంచి యశోద ఆసుపత్రి దాకా, యశోద ఆసుపత్రిలో 4 నుంచి 5 రోజులు ప్రాణాలతోని పోరాటం చేసి జీవించడం జరిగింది. ఎక్కడి నుంచి అయినా సరే, ఎంత ఖర్చైనా పర్లే, ఏం చేస్తారో చేయండి, పెద్ది సుదర్శన్ ప్రాణాలను కాపాడిన వాళ్ళు కావాలి అని చెప్పేసి డాక్టర్లకు కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసినాం కేసీఆర్ గారు. ఇదంతా పక్కకు పెడితే అయిపోయింది. చాలా మంది వచ్చిర్రోళ్ళ, ఉష్క పోస్తే రాలనంత జనం. అబ్బా ఏం జనం, ఏం జనం. అప్పట్లో ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడుకున్నారు. మనం ఎవరిని చూడలేదు కానీ వైఎస్ఆర్కి వచ్చినప్పుడు అయితే చూసినాము. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్టీఆర్కి ఎంతమంది వచ్చారో ఎన్టీఆర్కి కూడా చాలా మంది వచ్చిర్రని చెప్పేసి, ఎట్లా బతికినం అనేది కాదు, ఎంత కాలం బతికినం అనేది కాదు, ఎట్లా బతికినం అనేది ముఖ్యము అని చెప్పేసి ఇలా సభలో మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు. రైట్, పెద్ది చనిపోయిన తర్వాత ఆయన సంపాదించుకున్న అభిమానం అది అని చెప్పేసి, ఆఖరికి కాంగ్రెస్ సర్కార్ అధికార పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా, ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోయినా, ఆ వచ్చిన జనాన్ని చూసి సరే తుపాకులు వేలలేదు, లాస్ట్ నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు, తుపాకులు వేలలేదు, అది నిర్లక్ష్యము, అక్కడ నిర్లక్ష్యం ఉట్టిపడ్డట్టు కనబడ్డది లాస్ట్ క్షణంలో. అయినప్పటికీ కూడా అధికారిక లాంఛనాలతోని, ఆ వచ్చిన జనాలతోని ఎవరైనా రాజకీయం చూస్తారు. మెయిన్ ఈ కాంగ్రెస్ పార్టీ అయితే రాజకీయంగానే చూస్తుంది అని అనుకోవాలి. ఏమన్నా రాజకీయంగా ప్లస్ అవుతుందేమో, అధికారంలో లేకపోయినప్పటికి కూడా ఇక్కడ మనకు ప్లస్ అవుతుంది అనే ఆలోచన చేసిండో ఏమో తెలియదు. కానీ చివరకు లాస్ట్ ఆయన అంత్యక్రియలు, పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు 10:30 ఆ టైంలో జరిగినాయి. రాత్రి అంటే పొద్దుగాల 12 నుంచి రాత్రి 10:30 వరకు అంతా యాత్ర కొనసాగింది. అంతిమ యాత్ర నర్సంపేట నుంచి అంటే వాళ్ళ స్వగ్రామమైన నల్లబెల్లి దాకా అంతిమ యాత్ర కొనసాగింది. దాదాపు 32 కిలోమీటర్లు. ఈ 32 కిలోమీటర్ల తవ్వ పొడుగుత జనాలు మొత్తం యాడ్ అయ్యారు. పెద్ద ఎత్తున జనాలు వచ్చిర్రు. ఆ జనాలను చూసి అబ్బా ఇంత జనమే ఏంది అని చెప్పేసి ఆలోచన చేసి చివరి దశలో, చివరి నిమిషంలో అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలకు నిర్ణయం తీసుకున్నది ఈ సర్కార్. ఆ అధికారిక లాంఛనాలలో తుపాకులు వేలలేదు, వానకి దడిచినాయి, లేకపోతే ఏమైంది ఏం కథ తెలియదు. కానీ అలర్ట్గా అయితే ఉంచలేరు. టక్కున చెప్పే వరకు కూడా పోలీసుల అధికారులు చూసుకోలేరో ఏందో కానీ మొత్తం మీద తుపాకులు వేలలే. సరే, అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలు అయితే పూర్తి చేసిరు. ఆ గౌరవం ఆయనకు దక్కాల్సిందే, బరాబర్ పక్కా దక్కాల్సిందే. సంతోషం ఆడికి. నిజంగా చెప్పాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. సరే, అధికారిక లాంఛనాలతో చేసిండ్రు, అయిపోయిందని అనుకున్నారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదైతే నర్సంపేట మెడికల్ కాలేజీ ఉన్నదో, మెడికల్ కాలేజీకి ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని అక్కడ అది చేసిర్రోళ్ళ. ఆ గద్దెకు కావాల్సిన అదంతా ఏర్పాట్లు, ఆ గద్దె నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకున్నారు. గద్దె నిర్మించిర్రు ఆల్రెడీ. రాత్రికి రాత్రి ఇయ్యల్లా పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ, తెల్లారితే సంతాప సభ అయిపోయిన తర్వాత అంటే ఇక మనం దశదిన కర్మ అంటాం కదా, అయిపోయిన తర్వాత అయిపోయే కార్యక్రమంలోనే ఆ విగ్రహం అక్కడ పెట్టాలని అనుకున్నారు. కానీ ఈ ఓర్వలేని సర్కార్, ఈ కాంగ్రెస్ సర్కార్, ఈ కుంచిత మనస్సు గల ఈ సర్కారు, ఓర్వలేని గుణం గల ఈ సర్కారు, కన్నెర్రతనంతో మెదులుతున్న ఈ సర్కారు ఆ పెద్ది విగ్రహం పెట్టాలని అనుకుంటున్న గద్దెలు ఏవైతే ఉన్నాయో ఆ గద్దెను కూల్చి పడేసిర్రోళ్ళ. జిహెచ్ఎంసీ పర్మిషన్ లేవు, ఆ పర్మిషన్ లేవు, ఈ పర్మిషన్ లేవు అని చెప్పేసి కూలగొట్టిరు. ఒకసారి మీరు చూడుర్రి. ఈ ఒక్క పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఈ ఒక్క కుట్రతోని పెద్ది సుదర్శన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ పగ తీర్చుకున్నది, కావాల్సుకొని ఇట్లా చేసింది అనేది మాత్రము ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది మనకు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదైతే ఆ పెడదామని అనుకున్నారో ఆ గద్దెను కూలగొట్టిర్రు. రాత్రికి రాత్రే కూలగొట్టిర్రు. పర్మిషన్ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు అని చెప్పేసి రాత్రికి రాత్రే పాపం ఆ గద్దెను కూలగొట్టిర్రు. ఏంది కథ? దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నిజంగానే పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేసింది, కావాల్సుకునే టార్గెట్ చేసి ఆయనను మానసికంగా కుంగిపోయేటట్టు చేసింది. ఎక్స్క్యూజ్ మీ. కూలగొట్టిరు. ఏదైతే నర్సంపేటలో మెడికల్ కాలేజీ ఉందో ఆ మెడికల్ కాలేజీకి ఎదురుగా
ఇక్కడ అది పెట్టాలని చెప్పేసి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ గద్దె కడితే ఆ గద్దెను కూలగొట్టిరు చూడుర్రి. ఇంత కండ్లమంటతనమా? జ్ఞాపకాలు ఉండొద్దు అని అనుకున్నారా? బరాబర్ ఉంటాయి. మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిరు? ఎవరి హయాంలో వచ్చింది నర్సంపేటకు? రైతులకు మంచి ఎక్కడా లేని విధంగా 100 కోట్లతో ఒక కొత్త పథకం పెట్టినట్టు పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు పనిముట్లు ఇచ్చేది. ఆ ప్రతి ఒక్క పనిముట్టులో రైతన్న గుండెలో పెద్ది సుదర్శన్ రెడ్డి కనబడడా? పెద్ది సుదర్శన్ అన్న కనబడడా? ఇలా దేవాదుల ప్రాజెక్టు నీళ్లు వరంగల్ ప్రాంతానికి లేకపోతే నర్సంపేట ప్రాంతానికి రావడానికి పెద్ది సుదర్శన్ అన్న ఎంత కృషి చేసిండ్రో ఆ నీళ్లలో పెద్ది సుదర్శన్ అన్న కనబడడా? ఇలా గద్దెలు కూల్చినంత మాత్రాన లక్షల మంది తరలి వచ్చిరు పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసుకోవడం కోసం. అయ్యో కూలగొట్టిరు చూడర్లా. ఆ గద్దె ఏదైతే ఉన్నదో ఆ గద్దెను కూల్చేసిరు. దీన్ని బట్టి అర్థమైంది పెద్ది సుదర్శన్ రెడ్డి మీద కక్ష సాధింపుకు దిగింది ఈ కాంగ్రెస్ సర్కార్. కావాల్సుకునే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఒత్తిడికి గురి చేసిరు అనేది మాత్రం ఈ ఒక్క చర్యతోనే అర్థమైపోయింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయి, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా చేయి, ఈ ఒక్క కథ నువ్వు చేయబట్టి మొత్తం వరంగల్లో అయిపోయింది కాంగ్రెస్ పని అన్నట్లుగా అయిపోయింది. సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటిదిప్పుడు ఎలక్షన్స్ వస్తే వరంగల్లో వన్ సైడ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఊడ్చి పడేస్తుంది అని చెప్పేసి సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. ఇగో ఇది కథ. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెడతా అన్న జాగల ఈ కాంగ్రెస్ సర్కార్ ఆ గద్దెలను కూల్చేసింది. ఇంత కండ్లమంటతనమా? అక్కడ నిరసనకు దిగినరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అక్కడ నిరసనకు దిగుతూ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అంతటితో ఆగిండ్రు. నిన్న కేసీఆర్ గారు పోయిండ్రు అక్కడికి. మొత్తం పోలీసు యంత్రాంగం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. జనాలను ఆగబట్టలేకపోయిండ్రు. అండ్ కేసీఆర్ గారు ఎందుకు పోలేదు పెద్ద అంత్యక్రియలకు, కడసారి ఎందుకు పోలేదు అని అనేటోళ్లకు నిన్నటి రోజే సమాధానం. అంతమంది లక్షల మంది వచ్చిర్రు కదా. ఒకవేళ కేసీఆర్ గారు పోయినుంటే నిజంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ వచ్చేటోళ్ళు. కేసీఆర్ గారిని చూడాలనే తపన ఇంకెక్కువగా ఉండేది. నిన్న కేసీఆర్ గారు పోయిండ్రు కదా, దాన్ని బట్టి అర్థం కావాలి. నిన్న 9వ రోజు అయినప్పటికి కూడా అంతమంది జనాలు వచ్చిర్రు. 10 నిమిషాలు కేసీఆర్ గారు కాళ్ళనే కూర్చోవలసిన పరిస్థితి. ఆఖరికి మళ్ళీ బీఆర్ఎస్ నాయకులందరూ ఆ జనాలను కంట్రోల్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంట్లకు కేసీఆర్ను పంపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంతమంది వచ్చిర్రు. దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ది సుదర్శన్ రెడ్డి మీద కుట్ర ఏ విధంగా చేసిందో మాత్రము ఈ ఒక్క అంశంతో క్లియర్ కట్గా అందరికి అర్థమైపోయింది జనాలకు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.